ఏదైతే గ్రీన్‌లాండ్ వ్యవహారంలో డెన్మార్క్‌తో చర్చలు జరుపుతాం, గ్రీన్‌లాండ్‌తో చర్చలు జరుపుతామని ట్రంప్ ప్రకటిస్తే, దాని మీద డెన్మార్క్ ఘాటుగా స్పందించింది. మా దేశ సార్వభౌమత్వ అంశాన్ని ఇతరులతో చర్చించాల్సిన అవసరం లేదని డెన్మార్క్ మహిళా ప్రధాని మెటే పెడ్రిక్సన్ తేల్చి చెప్పేసింది. పాక్షికంగా డెన్మార్క్ ఏలుబడిలో ఉన్న గ్రీన్‌లాండ్‌ని ఎలాగైనా చేజిక్కించుకుంటామని, ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత మీద నాటో కూటమి ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టేతో సంప్రదింపులు జరిపామని ట్రంప్ ప్రకటించినటువంటి వేళ ఫెడరిక్సన్ ఘాటుగా స్పందించింది. ఆర్కిటిక్ ప్రాంతాల భద్రత అనేది నాటో సభ్య దేశాలను కూర్చొని మాట్లాడుకోవాల్సిన అంశం. నాటో చీఫ్ హోదాలో రుట్టేతో ట్రంప్ మాట్లాడే ఇబ్బంది ఏం లేదు. కానీ గ్రీన్‌లాండ్ వంటి మాకు సంబంధించిన సార్వభౌమత్వ అంశాలపై ఎవరు మాట్లాడినా ఊరుకోబోం. మా సార్వభౌమత్వ అంశాన్ని ఇంకెవరితోనూ చర్చించాల్సిన అగత్యం మాకు లేదు. దావోస్‌లో ట్రంప్, రుట్టే మాట్లాడుకున్నారు. అంతకుముందు తర్వాత సైతం రుట్టేతో మాట్లాడా. అది కేవలం మర్యాదపూర్వక భేటీ అంటూ గ్రీన్‌లాండ్ అంశం చర్చకి రాలేదంటూ ఇంకోవైపున ఫ్రెడరిక్సన్ తేల్చి చెప్పారు.